పరిశుద్ధాత్మ ప్రవాహం అనేటువంటి అంశాన్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానాంశముగా యోహాను సువార్త 7వ అధ్యాయము 38, 39 వచనాలు. నా యందు విశ్వసించి వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైంది ఎందుకు చెప్పారు యేసయ్య మాటని. తన యందు విశ్వాసం ఉంచేవారు పొందబోయే ఆత్మను గురించి ఏమని చెప్తున్నారు? ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో లేఖనము చెప్పినట్లు వాళ్ళ కడుపులో నుంచి ఏమొస్తాయంట? వాళ్ళ కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయంట. మనం యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నటువంటి జీవనదిని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ జీవనది ఎలా ప్రవహిస్తుంది, ఎవరెవరిలో ప్రవహిస్తుంది, ఎవరెవరిలో ప్రవహించడం ఆగిపోతుంది, ఎందుకు ఆగిపోతుంది, ఆగిపోతే ఏమవుతుంది అనే అంశాలు మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు ఈరోజు పాత నిబంధన కాలం నుంచి కూడా జీవనది ఉందా? మరి ఇక్కడ యేసయ్య మాత్రమే చెప్తున్నారు. మరి అబ్రహాము టైం నుంచి కూడా ఈ జీవనది ప్రవహించిందా? పరిశుద్ధాత్మ వారితో ఉన్నారా అనేటువంటి 2 అంశాలు మాట్లాడుకుందాం ఈరోజు. మరి అబ్రహాము గారు టైంలో మనం చూసినప్పుడు ఒక దినాన గెరారు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళారు. ఎవరు? అబ్రహాము తన పరివారం అంతటితో కలిపి గెరారు అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు గెరారు రాజు అయినటువంటి అబీమెలెకు అనేటువంటి ఒక రాజు ఆ గెరారు ప్రాంతాన్ని ఏలుతూ ఉన్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి మనుషులు వచ్చి చెప్పారు, ఎవరో పరదేశిగా ఒకరు వచ్చారు, మన ఊరికి వచ్చారు, వాళ్ళతో ఉన్నటువంటిది అమ్మాయి చాలా అందంగా ఉంది అని వాళ్ళు చెప్పినప్పుడు ఆ అమ్మాయిని తీసుకొని రమ్మని చెప్పాడు. అమ్మాయి ఎవరు? షారా గారు. షారా అంటే అబ్రహాము భార్యను చూచి ఆ ఊరు వాళ్ళు గెరారు రాజుతో చాలా బాగుంది, వచ్చిన వాళ్ళు ఎవరో ఫారినర్స్ వచ్చారు ఇటువైపు, ఆ అమ్మాయి చాలా బాగుంది అని చెప్పినప్పుడు ఆ అమ్మాయిని తీసుకొని రమ్మని రాజు చెప్పాడు. తీసుకొచ్చి రాజుగారి కోటలోనే ఉంచాడు. ఎందుకని? పెళ్లి చేసుకుందామని. అమ్మాయి ఎవరెవరు వచ్చారంటే నేను మా అన్న వచ్చాం అంది. అతన్ని అడిగితే నేను మా చెల్లి వచ్చామన్నారు. ఓకే, అయితే చెల్లే కదా, అయితే నువ్వు వచ్చి ఈ రాత్రికి మా కోటలో ఉండని చెప్పి ఆయన వివాహం చేసుకుందాం అనుకున్నాడు. ఆమెను ఏమీ చేయలేదు. ఆ రాత్రి దేవుడు ఇన్వాల్వ్ అయి మాట్లాడుతున్నారు. ఎవరితో? అబీమెలెకుతో. నువ్వెవరైతే ఒక స్త్రీని ఇంటిలోనికి తీసుకొచ్చి పెట్టుకున్నావో ఆమె ఒక వ్యక్తి యొక్క భార్య, ఆమె నిమిత్తమై నీవు చచ్చిన వాడవు అని చెప్పాడు ఆయన. వెంటనే అబీమెలెకు ఏమన్నాడంటే, నా తండ్రి నేనే తప్పు చేయలేదు, నేను వాళ్ళని అడిగే చెల్లెలు అంటేనే నేను తీసుకొచ్చాను, ఇప్పుడు కూడా నేను ఆమెను ఏమీ ముట్టుకోలేదు, కాబట్టి ఆమె నిమిత్తం నేను చచ్చిపోకూడదు, ఒక్కసారి నా మీద కనికరం ఉంచు. ఈ మాటలన్నీ కూడా మాట్లాడుకుంటున్నారు. ఎవరెవరు? అన్యుడైన అబీమెలెకు దేవుడు. అర్థమవుతుందా? మన దేవుడు అవసరం అనుకుంటే ఎవరితోనైనా మాట్లాడగలడండి. మనం రకరకాల భయాలు కదా మనకి, మనమే మాట్లాడేసుకుని మనమే సాల్వ్ చేసేసుకోవాలి, మనమే చూసేసుకోవాలి, అన్నీ మనమే చేసేసుకోవాలని మన చేతుల్లోనే తీసేసుకుంటుంటాం అనేక సందర్భాల్లో. బహుశా అబ్రహాం అక్కడ ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. కేవలం ప్రార్థన చేస్తూ, అయ్యా నీ మాటకి విధేయత చూపించి నేను ఈ ప్రయాణాన్ని స్టార్ట్ చేశాను, మరి నీకు నేను విధేయుడనై ఉన్నాను, ఈరోజు నా భార్యను అక్కడ తీసుకుని వెళ్ళారు, నీ చేతుల్లో మేము ఉన్నామనే ప్రార్థన బహుశా ఆయన చేసుకుని ఉండొచ్చు. కనుక దేవుని సన్నిధికి ఆ ప్రార్థన వెళ్ళిపోయింది కాబట్టి ఆయన ఇన్వాల్వ్ అయిపోయారు. చాలా సందర్భాల్లో మనం కూడా దేవుడు అసలు ఇక్కడ ఎక్కడ దగ్గరలో లేనట్లు, అసలు మనం మాట్లాడితే దేవునికి వినబడనట్టు, అసలు దేవుడు వింటాడో లేదో విన్నాడో లేదో డౌట్ అన్నట్లు మనము మనుష్యుల సహాయం కోసం వెతికేసుకుంటూ ఉంటాం కదా. ఈరోజు అబ్రహాము గారి దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు మనం. అయితే అబ్రహాము ఎవరంట? అప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఆ స్త్రీని ఆ వ్యక్తికి అప్పగించేయి. ఎందుకో తెలుసా? ఆయన నా ప్రవక్త అన్నాడు. హల్లెలూయా చెప్పండి. 20వ అధ్యాయము ఆదికాండము. ఈ మాటలు చూస్తే బాగుంటాయి మీకు. ఆదికాండం 20వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. నేను ఇప్పుడు చెప్పిన మాటలన్నీ పైన ఉంటాయి. 2వ వచనంలో, గెరారులో కొన్నాళ్ళు ఉండేను, అప్పుడు అబ్రహాము తన భార్య అయిన షారాను గూర్చి ఈమె నా చెల్లెలను చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు సారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అది నేను చెప్పేశాను కదా. 3వ వచనంలో చూడండి, రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసితినెను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని. హల్లెలూయా.
అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ వ్యక్తి ఎవరట? అక్కడ చూడండి, ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు నీ కొరకు, చదవండి, అతడు నీ కొరకు ఏమని చెప్తున్నారు దేవుడు? అవునవును, నేనే ఆ అమ్మాయిని నీ ముట్టుకోకుండా నేను ప్రొటెక్ట్ చేశా, అడ్డగించా. కాబట్టి అన్నీ తెలుసు నాకు, తీసుకెళ్ళి మర్యాదగా ఆయనకి అప్పగించు. అతను ఎవరో తెలుసా నీకు? అతడు నా ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును. హల్లెలూయా. దేవుని యొక్క అభిషేకం ఉన్నవాడే ప్రవక్త, దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వాడే ప్రవక్త. ఇప్పుడు అబ్రహాము గారిలో దేవుని ఆత్మ ఉందా లేదా? ఉందా? ఆయన ఆత్మతో ప్రవచించగలడు, ప్రార్థించగలడు. ఈయన ప్రార్థన చేస్తే ఆయనకి పిల్లలు పుడతారు. అక్కడ అర్థమవుతుందండి? అబ్రహాములో మనకి ఈ జీవన్ నది ప్రవహిస్తుందా లేదా? ఎలా తెలుస్తుంది? ఆయన ప్రవహిస్తున్నాడు. ఆయన విధేయుడు గనక విధేయులగు వారి మీదకి పంపబోవు ఆత్మ అని నూతన నిబంధనలో ఒక మాట ఉంటుంది. అంటే ఎవరైతే విధేయత కలిగి ఉన్నారో వారిలోనికి ఏమొస్తుందంట? దేవుని యొక్క ఆత్మ వస్తుందంట. ఇప్పుడు అబ్రహాము గారు దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఉన్నారు కాబట్టి ప్రవక్తలలో ఒక ప్రవక్తగా ఉన్నాడు ఆయన. ప్రవచనం చెప్పాలంటే దేవుని యొక్క ఆత్మశక్తి మనలోనికి వస్తేనే వాళ్ళే ప్రవక్తలుగా మార్చబడతారు. పరిశుద్ధాత్ముడే ప్రవక్తలుగా తయారు చేస్తాడు. పరిశుద్ధాత్మ లోపలికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే జ్ఞాన వివేచనలకు ఆధారమగు ఆత్మ వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఈయనలోనికి వచ్చింది. ఈయన ప్రవక్తగా ఉన్నాడు. అలా కాకుండా ఇంకో చోట కూడా రాయబడి ఉంటుంది, చూడండి మీరు. లూకాసు వార్త 13వ అధ్యాయం 28వ వచనం. లూకాసు వార్త 13వ అధ్యాయము 28వ వచనం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండుటయు మీరు వెలుపలకు త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. ఇక్కడ ఏమైందంట? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సకల ప్రవక్తలు, వీళ్ళందరూ ఎవరు? దేవుని ఆత్మ ద్వారా నడిపించబడిన వారందరూ వాళ్ళెవరు? ప్రవక్తలు. ఆ దినము నుంచే జీవజల నది వారి కడుపులో నుంచి ప్రవహిస్తూనే ఉంది. హల్లెలూయా. ఎందుకని ఇక్కడ చెప్తున్నాడు ఆయన, ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచాడో వాడి కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయని. ఎప్పుడైతే అబ్రహాముకి దేవుడు దర్శనమిచ్చి, అబ్రహాము, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు వచ్చే నాతో పాటు బయలుదేరి ఉన్నదంతా విడిచిపెట్టి అనగానే అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో వాడి కడుపులో నుంచి ఏమొస్తాయి? ఎప్పుడైతే విశ్వాసం ఉంచాడో దేవుని మీద అబ్రహాము, ఆనాటి నుంచి ఆయన కడుపులో నుంచి జీవనదులు ప్రవహిస్తూనే ఉన్నాయి. హల్లెలూయా. ఈ జీవనదులు ఎంతమందిని తడిపాయి, ఎన్ని ప్రాంతాలని తడిపాయి అంటే ఆయన ఎన్ని దేశాలు తిరిగాడో అన్ని దేశాలని తడుపుతూనే ఉన్నాయి. యూదులకు ఆయనే తండ్రి, క్రైస్తవులకు ఆయనే తండ్రి, ముస్లింలకు ఆయనే తండ్రి. ఆయన కడుపులో నుంచి ప్రవహించిన జీవధారలు ఎక్కడెక్కడ ప్రవహించినాయో అర్థమవుతున్నాయా ఈరోజు మనకి? అది జీవనది అంటే. ఈ పరిశుద్ధాత్మ నది అబ్రహాములో నుంచి ప్రవహించింది కాబట్టి ఆయన అంత ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు మీరు ఏం తెలుసుకోవాలి ఇక్కడ? ఇప్పటి వరకు మోసం చేసి అననీయ, సపీరా పరిశుద్ధాత్మను ఎదిరించారు, మోసం చేశారు, దుఃఖపరిచారు. సంసోను మోసం చేశాడు, ఈ సౌలు ఇలా పరిశుద్ధాత్మను దుఃఖపరిచాడు. ఇవన్నీ చూసాం. ఈరోజు పరిశుద్ధాత్మను సంతోషపరిచిన వాళ్ళు వీళ్ళు. హల్లెలూయా. వాళ్ళకి ఏం జరిగింది? ఎవరైతే దేవుని ఆత్మతో సంబంధం కలిగి అభివృద్ధి చెందుతున్నారో ఆత్మలో, అప్పుడు ఏమైంది వాళ్ళకి? అన్ని విషయాలలో ఆశీర్వాదం. హల్లెలూయా. ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం. ఇప్పుడు అబ్రహాము దీవెన మాకు కావాలని పాటలు పాడతాం కదా ఈరోజు మనం అందరం పాడతాం కదా. అబ్రహాము దీవెన మనలోనికి రావాలంటే విశ్వాసము, పరిశుద్ధత, విధేయత, ఈ మూడిటిని కలిగి మనకి తండ్రిగా అయిపోయాడు అబ్రహాం. అంతేనా? అబ్రహాం ఎవరికి తండ్రి అంట? విశ్వాసులు ఎవరంట? మనమేనా? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఇప్పుడు నిజంగా నీవు విశ్వాసివైతే నీకు తండ్రిగా అబ్రహాం ఉంటే అబ్రహాము దీవెన, యాకోబు దీవెన, ఇస్సాకు దీవెన ఇవన్నీ మనకు వస్తాయి. మరి మనం ఎందుకు లేమితో ఉన్నాము? మనం ఎందుకు ఆశీర్వాదం పొందలేకపోతున్నామంటే నిన్నటి వరకు ధ్యానం చేశాము, ఏదో ఒక కోణంలో పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూనే ఉన్నాం. అవునా? నిజమేనా? ఏదో ఒక కోణంలో మనలోనికి పరిశుద్ధాత్మ వచ్చేశారు, ఉన్నారు. మళ్ళీ రండి రండి అని పాడతారేంటని చాలామంది క్రిటిసైజ్ చేస్తున్నారు. ఉన్నారు కానీ ఆయన పని చేయడం లేదనేది అర్థం చేసుకోవాలి.
కనుక నాయన రండి నాలో నుంచి పని చేయండి అని పాటలు పాడుతున్నాం ఇక్కడ. అది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు మనం వేడుకుంటున్నాము దావీదులాగా 51వ కీర్తనలో తప్పు చేశాడు దావీదు. వెంటనే ఏం చెప్పాడు? నీ ఆత్మను నా యొద్ద నుంచి తీసేయొద్దయ్యా, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసేయొద్దయ్యా. అదేం చేస్తున్నాడు? ఆత్మ ప్రవాహము ఆగిపోతుందేమో అని ఆయన భయం. సంసోను లాంటి తప్పు చేసేసాడు అక్కడ. సంసోను కంటే పెద్ద తప్పే అనుకోవాలి ఇది. ఒక దేవునితో సహవాసం చేస్తూ 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 అయినా కూడా వ్యభిచార సంబంధమైన పాపములో ఆయన పడిపోయినప్పుడు భయపడి వేడుకుంటున్నాడు, నీ ఆత్మను నా దగ్గర నుంచి. అంటే అర్థం ఏంటి? ఇలాంటి వ్యభిచార సంబంధమైన తప్పులు చేస్తే ఆత్మ వెళ్ళిపోతుందనే అర్థం, ఆత్మ పని చేయరనే అర్థం. కాబట్టి చిన్నవి పెద్దవి నిన్న కూడా నేను చెప్పేసాను, ఇంకా రిపీట్ చేయొద్దు మనం అవి. మన చూపు, మన మాట, మన వేషధారణ, మన యొక్క ప్రవర్తన, మన నడక, ఇవన్నిటిలో కూడా దోషం ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో పని చేయరు. అదొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి. పని చేయకపోతే ఏమవుతుందంట? ఆశీర్వాదం రాదంట. పని చేయకపోతే ఏమవుతుందంట? ఎక్కడిదక్కడ స్టాగ్నేట్ అయిపోతుందంట. నీ పనులు ఏమి జరగకుండా ఏమవుతాయి? అన్ని స్టాగ్నేట్ అంటే ఏంటి? నిలిచిపోతాయి. నిలిచిపోతాయి. నీరంతా ఒక చోటకొచ్చి నిలిచిపోయింది, ప్రవాహం ఆగిపోయింది. దాన్ని ఏమంటారు? మురికి గుంట అంటారు. నీరంతా ఒక చోట వచ్చి స్టాగ్నేట్ అయిపోయింది, ప్రవాహం లేదు. ఇక దాంట్లోనే అన్నీ పడుతున్నాయి, దాంట్లోనే అన్నీ ఉన్నాయి. అది మురిగిపోతుంది అక్కడ నుంచి. కాబట్టి ఈ స్టాగ్నేట్ అయిపోయిన దాని నుంచి మనం ఏం చేయాలి? నాయన ఆత్మ ప్రవాహము నా కడుపులో నుంచి రానియండి అయ్యా, నీ జీవ జల నదులు నా కడుపులో నుంచి ప్రవహించనియండి. సామెతల గ్రంథంలో ఉంటుంది, హృదయంలో నుంచి జీవధారలు ప్రవహించును. ఉందా? చదివేమా? ఎక్కడి నుంచి ప్రవహిస్తాయంట? హృదయంలో నుంచి జీవధారలు ప్రవహించాలి. అన్నిటికంటే మోసకరమైనది ఇదే. ఇప్పుడు దీన్ని నువ్వు క్లెన్స్ చేసుకోవాలి, ఈరోజు క్లీన్ చేసుకోవాలి. ఈరోజు ప్రతిరోజు నేను చెప్తున్న వాక్యాలు, ప్రతిరోజు నువ్వు చదువుతున్న వాక్యాలు, ప్రతిరోజు సేవకులు మాట్లాడుతున్న వాక్యాలు ఎందుకు మరి? యూట్యూబ్లో పెట్టుకోవడానికా? మనం మారడానికి, మనలో విశ్వాసము కలగడానికి, మనలో ఆశీర్వాదం రావడానికి. కేవలం వినండి, మీరందరూ ఇలా బేదలుగానే ఉండిపోండి, కష్టాలతో అలా ప్రార్థన చేసుకుంటూనే ఉండండి అనేది దేవుని యొక్క స్లోగన్ కాదు. మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి, మీరు విస్తరించండి, మీరు ఆశీర్వదింపబడండి. అడుగు పెట్టే చోటల్లా నేను మీకు ఆశీర్వాదం ఇస్తాను. నేను మిమ్మల్ని ధనవంతులుగా చేయడానికే దరిద్రుడనయ్యాను, మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను. ఇవన్నీ దేవుని మాటలు. మరి ఇవి నెరవేర్చబడడం లేదంటే ఈ ప్రవాహానికి ఎక్కడో ఆటంకం ఉందని తెలుసుకొని, అంత ఈజీ కాదు పరిశుద్ధాత్మతో ఆటలు కూడా. చాలామంది ఆటలు ఆడతారు. ఏదో వాళ్ళకు గుర్తొచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని తలుచుకోవడం, లేదంటే పరిశుద్ధాత్మ గురించి ఆలోచించడం. అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే కొంతమందికి తెలియదంట. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయంలో పౌలు వచ్చి అడుగుతున్నాడు, నాయనా మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా, మీరు బాప్తిస్మం తీసుకున్నారా అంటే అందరూ చేతులు ఎత్తారు. తీసుకున్నాం. అయితే పరిశుద్ధాత్మను పొందుకున్నారా, అసలు ఆయన ఉన్నాడన్న సంగతే మాకు ఎంత భయంకరం అది. అప్పుడు పౌలు అన్నాడు, ఓకే మీరు వేరే డినామినేషనా, నో ప్రాబ్లం అన్నాడు. ఆయన అనలేదు, ఒకసారి రండి ఇలాగ అందరం కంపల్సరీ మీరు పరిశుద్ధాత్మను, అంతేనా ప్రియాంక, అంతేనా అన్నారు. పర్లేదులే మీరు వేరే డినామినేషనా, నో ప్రాబ్లం, మీ డినామినేషన్ అంతే కాబట్టి మీరు పొందుకోకర్లేదు అన్నాడా? అనలేదు. రెండోసారి ఇక్కడికి అందరం ఏ బేస్ మీద మీరు పరిశుద్ధాత్మ పొందుకున్నారు, ఏ బేస్ మీద బాప్తిస్మం తీసుకున్నారు మీరు అసలు అంటే? మారు మనస్సు అనేది ఉంది కదండి, బాప్తిస్మం ఇచ్చే యోహాను అది ఇది అని చెప్తున్నారు వాళ్ళు. ఓకే మారు మనస్సు ఓకే, మరి పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి తెలియదంటే తెలియదండి అన్నారు వాళ్ళు. అప్పుడు పౌలు వారి మీద చేతులుంచి ప్రార్థన చేయగా, హల్లెలూయా, వారందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పొందుకున్న పరిశుద్ధాత్మ ఈ రోజు వరకు సంఘం మీద నిలిచే ఉంది మనకి. కానీ మనలో నుంచి అది ఫలిస్తుందా, పనిచేస్తుందా లేదా? యోసేపు దగ్గరికి వచ్చేద్దాం. యోసేపు ఎటువంటి వాడు? ఆయన పాపం కలలు కనేవాడు. కలల అర్థం కూడా తెలుసా తనకి? తెలుసా? దేవుడు ప్రవక్తలతో కలల ద్వారాను దర్శనాల ద్వారాను మాట్లాడతానని చెప్పాడా? నిన్న చెప్పాడు ఆయన. నిన్న కదా వచ్చారు మన ఇంటికి. వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారు? నేను కలల ద్వారాను దర్శనాల ద్వారాను గూఢార్థములతో నేను నా ప్రవక్తలతో మాట్లాడతాను. కానీ మోషే అటువంటి వాడు కాడు, ఆయనతో నేను ముఖాముఖి మాట్లాడతా. హల్లెలూయా. అంటే ప్రవక్తలకి కలలు వస్తాయి, ప్రవక్తలకి దర్శనాలు వస్తాయి, ప్రవక్తలకి భాషల అర్థము తెలుసు, ప్రవక్తలకి దర్శనాల అర్థం తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క కలలు కనువాడు ఈయన ఎవరు? ఈయన ప్రవక్తే. ఎవరు? యోసేపు.
చిన్ననాటే దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన కడుపులో నుంచి చిన్నతనములో నుంచే జీవనదులు ప్రవహించి కలల ద్వారా జరగబోయే సంగతులను చెప్పేవారిని దీర్ఘదర్శులు అంటారు. ఇప్పుడు జరగబోయే 30 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో యోసేపు చూస్తున్నాడు. ఆయన దీర్ఘదర్శి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు లేకుండా ఇవేవి కూడా ఉండవు ఎవరిలో కూడా. పరిశుద్ధాత్ముడు ఆయనలో ఉన్నాడు కనుకే ఆయన దర్శనాలు దీర్ఘదర్శిగా జరగబోయే సంగతులు చూస్తున్నాడు. కానీ వెంటనే ఆశీర్వాదం వచ్చిందా? శ్రమలు వచ్చాయి, అవమానం వచ్చింది, నిందలు వచ్చాయి, బాధ వచ్చింది, ఒంటరితనం వచ్చింది, వేదన వచ్చింది, అన్నీ వచ్చినాయి కదా కీర్తి. ఇవన్నీ అంటే వెంటనే అభిషేకం పొందేసుకున్నాడు, దర్శనం పొందేసుకున్నాడు, భాషలు వచ్చేసినాయి, కళలు వచ్చేస్తున్నాయి, జరగబోయేవన్నీ చూపించేస్తున్నాడు దేవుడు. అంటే వెంటనే సింహాసనం వచ్చేది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో ఆయన అన్నీ నేర్చుకుంటూ ముందుకు వెళుతున్నప్పుడు విధేయత. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? శ్రమలలో ఆయన ఏం చేశాడు చెప్పండి? విధేయత నేర్చుకున్నాడు. విధేయత, సణుగుడు లేదు, విధేయత. తర్వాత ఇంకా గోతిలో నుంచి పోయి ఇంకో చోట పడ్డాడు. అక్కడ పరిశుద్ధత. హల్లెలూయా. విధేయత, పరిశుద్ధత, విశ్వాసము చెప్తున్నాను నేను. విధేయత నేర్చుకున్నాడండి శ్రమలలో. ఆ తర్వాత పరిశుద్ధతను ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు మనందరికీ ఉంటాయి ఈ పరీక్షలు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నన్ను. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ 3 దాటాల్సిందే. ఆ తర్వాత ఆయన పరిశుద్ధతని ప్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. ఇది తీసుకుంటే నువ్వు ఇది చేస్తే నీకు హెచ్చింపు అన్నాడు. ఆ టైంలో ఆయన పరిశుద్ధతే నాకు ప్రధానం, నా దేవుడే నాకు ముఖ్యం, ఆయన నన్ను చూస్తున్నాడని చెప్పి ఆయన శోధనలోనికి పోవడానికి కూడా ఒప్పుకున్నాడు. ఆయనలో ప్రవహిస్తున్న నది అది మురికి నది కాదు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే నేను ఈ అపవిత్రత అస్సలు నాకు వద్దని అక్కడి నుంచి జంప్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? చెరసాలలోనికి వెళ్ళిపోయాడు. చెరసాలలో కళలు ఇద్దరు కన్నారు. ఇద్దరు కళల భావం తెలియక ఇద్దరు ఎవరు? పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి కళలు చెప్పుకుంటున్నారు. వాళ్ళు నాకెందుకు వచ్చిన గొడవ, నా కళకే అర్థం ఇప్పటి వరకు తెలియలేదు, ఏం దేవుడు ఏమి లోకం, ఇవన్నీ శ్రమలే తప్ప ఏదోరా ఏదో ఏడుచుకోండి మా నాకేం కళలతో సంబంధం లేదు అన్నాడా? బ్రదర్స్ ఇలా రండి, మీకు కళ వచ్చిందా? దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. విశ్వాసము, విశ్వాసం ఉంది ఆయనకి. దేవుడు మాట్లాడే దేవుడు, మాట ఇచ్చినవాడు, నమ్మదగినవాడు. కాలాలు సమయాలు గతించిపోతాయి కానీ ఆయన చేస్తాడు. తనకంటూ ఒక సమయం ఉంది, ఆ సమయంలో ఆయన మూవ్ అవుతాడు. హల్లెలూయా. ఈ నిరీక్షణ కలిగిన యవ్వనస్తుడండి ఆయన. ఇలా రెండోసారి మీకు కళల అర్థమే కదా చెప్పాలి. సర్వశక్తుడు మాత్రమే దానికి అర్థము చెప్పగలడు. నీకేమో రేపు ఇది జరుగుతుంది, ఆయనకేమో రేపు ఒకడిని ఉరివేసేస్తారు, ఒకడిని రిలీజ్ చేస్తారు. ఇదే ఆ కళల అర్థము. హల్లెలూయా. ఈ మాటలు ఈయన ప్రవక్త గనుక చెప్పగలిగాడు. జీవనది ఆయనలో ప్రవహిస్తుంది కాబట్టి చెప్పగలిగాడు. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఇది జ్ఞాపకం చేసుకోండి. ఒకడికి కుట్టే పని రాదంట, ఒకడికి చేతి పని తెలియదంట. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నేను నా జ్ఞానాత్మతో బెసలేలుని నింపుతా. అప్పుడు అతనికి చాలా జ్ఞానం వచ్చేస్తుంది. అతడు జ్ఞాన వివేకములు కలిగి దేవుడి పని చేయగలుగుతాడు. అలా ఇతనుకున్న జ్ఞానం కళల అర్థం చెప్తున్నాడు. సరే అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఈయన్ని రిలీజ్ చేయలేదు. అదే విశ్వాసంతో 2 సంవత్సరాలు కళల అర్థం చెప్పిన తర్వాత 2 ఇయర్స్ దాంట్లో ఉండాల్సి వచ్చిందండి. కంగారు పడిపోవద్దు కార్యాల కోసం. చిన్నారి కంగారు పడిపోవద్దు. దేవుడు నమ్మదగినవాడు. ఇప్పటి వరకు మీ శరీరాలలోని మీ ఆత్మలోని ఆటంకముగా ఉన్నదాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదో ఒక ఆటంకం ఉంది. ఆయన నది ప్రవహిస్తే నిన్నే చెప్పాను, శారా వృద్ధాప్యములో ఆవిడ బిడ్డను కన్నది. మరి దేవుడు సమస్తము చేయడానికి సమర్థుడు. ఆయన ఏ స్థితి అయినా ఏ పరిస్థితి అయినా భయపడిపోవాల్సిన అవసరతే లేదు. ఎందుకంటే నువ్వు నిజంగా దేవుడిని నమ్మినప్పుడు, నీవు నిజంగా ఆయనతో సహవాసం చేసినప్పుడు డిలే అవ్వచ్చు కానీ తప్పకుండా జరుగుతుంది. అది ఆ డిలేలోనే ఈ పాఠాలన్నీ నేర్పించేస్తా ఉన్నాడు దేవుడు. ఇప్పుడు ఈయన విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉండగా రాజుగారికి కల వచ్చింది. బక్క బలిసిన వెన్నులు, బలిసిన వెన్నులు, వెన్నెల వాటిని ఏమంటారు? వెన్నులు. వెన్నులు బలిసిన వెన్నులు, బక్కగా ఉన్న వెన్నులు, అవి దీన్ని మింగేశాయి. ఇది ఇలా ఉంది, అది అలా ఉంది. మొత్తానికి రాజుగారికి ఒక కల వచ్చింది. అసలు ఏ శకునగాండ్రను పిలిచినా ఇదేం కళ అంటున్నారు అందరూ. ఇదేం కళ? గడ్డి కళ? నాకేం అర్థం కావట్లేదండి. ఆ గడ్డి ఏంటి, ఆ వెన్నులేంటి, బలసడం ఏంటి, ఏంటి మాకేం తెలియట్లేదయ్యా.
అప్పుడు జ్ఞాపకం వచ్చింది భక్ష్యకారుల కాదు, పానదాయకుల అధికారికి జ్ఞాపకం వచ్చి, అయ్యా నాకు తెలుసు, కలల అర్థం చెప్పేవాడు ఒకడు ఉన్నాడు, అతడు నాకు జైల్లో పరిచయం అయ్యాడు, హెబ్రీయుడు, పిలవమంటారా అన్నాడు. పిలవండి. వెంటనే ఆయన డ్రెస్సింగ్ అంతా మారిపోయింది. ఇప్పటి వరకు ఆయన డ్రెస్సింగ్ ఎలా ఉంది? ఖైదీ నెంబర్ సో అండ్ సో, ఆయన నెంబర్ ఎంతో ఆ నెంబర్ అక్కడ జేబు మీద రాసి ఉంది. ఖైదీ ఆయన జైల్లో ఉన్నాడు. ఆ డ్రెస్ ఇలా తీసేశారు, వేరే డ్రెస్ వేశారు. అదే డ్రెస్ అండి, ప్రవక్త డ్రెస్. హల్లెలూయా. రాజుగారు అప్పుడే అవ్వలేదు, అది ప్రవక్త డ్రెస్. అది ఆయన క్షవరము చేసుకున్నాడు, నీట్గా హెయిర్ దూకున్నాడు. ఆ హంబల్గా రాజు దగ్గర ఇలా నిలవబడడానికి అవసరమైన వస్త్రధారణ, రాజు దగ్గర హంబల్గా, డీసెంట్గా, పొలైట్గా, రాజు దగ్గర అలాగనే ఉండాలి. చెప్పు ఏటో వచ్చిందంట అంటారా? రాజు దగ్గర ఎలా నిలబడాలి, మన రాజు దగ్గర ఎలా కూర్చోవాలి, మన రాజు దగ్గర ఎలా మోకరించాలి, రాజు సన్నిధికి వచ్చేటప్పుడు ఎలాంటి అలంకరణ ఉండాలి, ఎలాగ వస్త్రధారణ వేసుకోవాలి, మన రాజుని ఎలా గణపరచాలి, వేయిలు ఎలా వేసుకోవాలి. ఆయన ప్రవక్త డ్రెస్సింగ్ తోటి వచ్చి రాజు ఎదుట నిలవబడ్డాడు. వెంటనే ఆయన చెప్తున్నాడు, నా వల్ల అయితే కాదు, సర్వమెరిగినవాడు, సర్వశక్తుడు, ఆకాశ మహాకాశాలను సృష్టించినటువంటి దేవుడు నాకు జ్ఞానం ఇస్తే నేను చెప్పగలుగుతా అన్నాడు ఆయన. వెంటనే పిలవనంపని, ఇది చూస్తే ఈ మాటలు బాగుంటాయి. నేను చెప్పేదానికంటే బైబిల్లో మాటలు చాలా బాగుంటాయి. 41వ అధ్యాయము ఆదికాండము 38, 39. 38వ వచనం దగ్గరికి వస్తే, అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడిదంతయు నీకు తెలియపరచెను గనుక నీవెలే వివేక జ్ఞానములు గల వారెవరునూ లేరు, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను అని చెప్పాను. ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా? ఇప్పుడు నేను ఏం సబ్జెక్ట్ చెప్తున్నాను మీకు? ఆత్మ పాత నిబంధనలో వాళ్ళల్లో పనిచేసిందా అని అడుగుతున్నాను. ఇప్పుడు రాజు ఏం చెప్తున్నాడు? ఇతని వలె దేవుని ఆత్మ. అతనికి ఎలా తెలుసండి? అవునా? పరిశుద్ధాత్మ గురించి ఎలా తెలుసండి ఆ రాజుకి? దేవుని ఆత్మ చూడండి, ఇతని వలె దేవుని ఆత్మ గల మనుష్యుడు. ఎవరైనా ఇంక వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకెవ్వరు లేరు. ఇతడికి ఏమి ఇచ్చాడంటే దేవుడు, జ్ఞాన వివేకములు గలవారు ఎవ్వరు కూడా లేరన్నాడు. 38లోనే అండర్లైన్ చేసుకోవాలి. ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అంటున్నాడు. హల్లెలూయా. ఈ మాట కదా నేను చెప్పాలని మీకు ఆశపడుతున్నాను. దేవుని ఆత్మ వారిలో ఉండి నడిపించిన కారణంగా కలలు, దర్శనాలు, ప్రార్థనకి జవాబులు. అంతేనా? ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ ఆయనలో ప్రవహించడం ద్వారా ఆయనకు వచ్చిన హెచ్చింపు ఏంటంట? ఇప్పుడు రాజుగారి డ్రెస్ అండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రవక్త డ్రెస్ మారిపోయింది. ఉంగరం, కిరీటం. అవునా? ఆయన గొలుసు తీసి ఈయనకి వేశాడు. 2వ రథము మీద ఈయనను ఎక్కించుడి. హల్లెలూయా. ఆయన సెలవు లేకుండా ఒకడు కాలు కానీ చేయి కానీ ఎత్తద్దు. ఆయనకు అందరూ భయపడాల్సిందే. అధికారానికి పేరుకు మాత్రమే నేను ఉంటా. ఏంటండి డిక్లరేషను? క్షణములో శాసనాలను మార్చేవాడు ఆయన. ఆశీర్వాదం ఇవ్వాలి అనుకుంటే రాత్రికి రాత్రే వచ్చేస్తుంది. నువ్వు కంగారు పడిపోయిన నాళ్ళు ఉండదు. ఎప్పుడు? నీవు విశ్వాసముతోనూ విధేయతతోనూ పరిశుద్ధతతోనూ ఉన్నప్పుడు మాత్రమే. సుమా, బ్రాకెట్లో ఇవి పెట్టుకోండి. మళ్ళీ మీరు చెప్పారని ఇన్ని రోజులు నేను వెయిట్ చేసా జరగలేదంటే నాకు అసలు సంబంధం లేదు. నాకు అసలు సంబంధం లేదు, దేవుడికి కూడా సంబంధం లేదు. ఆయన ఏమంటాడు? సారీ చెప్తాడు ఆయన కొన్ని సందర్భాల్లో. చెప్పలేదా? మనోళ్ళకి చాలామందికి చెప్పాడు సారీ. చాలామందికి చెప్పాడు సారీ, మీకు చాలా అవకాశాలు ఇచ్చాను నేను. అప్పుడు ఏం చేయాలి? మీరు నమ్మకస్తులుగా ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, పరిశుద్ధతతో ఉండాలి. ఇవేమీ లేనప్పుడు నాకు సంబంధం లేదమ్మా, ఇంకొక జనకుడు ఉన్నాడు, అటువైపు చూసుకోండి అంటాడు ఆయన. అప్పుడు మీరు ఏం చేయాలి? అయ్యా కనికరించు, అయ్యా క్షమించు. ఎందుకంటే నువ్వు కృపాకాలంలో ఉన్నావు కాబట్టి. నువ్వు కృపాకాలంలో ఉన్నాయి. యోసేపు గురించి బైబిల్ గ్రంథం పరిశుద్ధాత్ముడు ఒక మంచి మాట రాయించాడు. ఆయన ఓట యొద్ద ఎదిగడి కొమ్మంట. హల్లెలూయా. ఆయన ఎక్కడి నుంచి వచ్చింది ఆయన కొమ్మ? ఓట దగ్గర నుంచి ఫలించే కొమ్మగా. హల్లెలూయా. ఓట అంట. ఓట ఏం ఓట అండి? అది పరిశుద్ధాత్మ నది. హల్లెలూయా. నేను చాలా చాలా క్లియర్గా పరిశుద్ధాత్మ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేశాను. 4-5 ఎపిసోడ్లు మాట్లాడుకున్నాం మనం. 4-5 దినాల నుంచి పరిశుద్ధాత్ముడు ఎవరు,
ఎలా ప్రవహిస్తారు, ఎప్పుడు ఆగిపోతారు, ఎప్పుడు మనలో నుంచి ఫలిస్తారు, మనలో నుంచి బయటకు వస్తారు, వస్తే ఏమి జరుగుతుంది? పరిశుద్ధాత్ముడు వస్తే, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలలో ఇంకేం లేదు, ఫలభరితంగా మార్చబడుతుంది. ఆయన ఇంకా పైకి 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 ఇస్సాకును ఎలా చేశాడు దేవుడు? అడుగుపెట్టే ప్రతి స్థలము, చేయి పట్టుకున్న ప్రతిది కూడా బంగారమే. హల్లెలూయా. నాటిన ప్రతి చోట ఎంత? 100 హల్లెలూయా. ఈ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ప్రవక్తలందరూ ఉన్న స్థలము అనేటువంటి మాటను చూపించాను లోకా 13:28. వాళ్ళందరూ ప్రవక్తలు. ఎలాగో ఈ రోజుల్లో పేతురు చెప్పాడు, మీరు అందరూ రాజులైన, హల్లెలూయా, మీరు అందరూ ఎవరంట? రాజులు, యాజకులు, ప్రవక్తలు. మీరు ఇప్పుడు ఏం చేయాలి? ఇతరుల కోసం ప్రార్థన చేస్తే వాళ్ళ కార్యాలు జరుగుతాయి. అబ్రహాము గారు లాగా మీకోసం మీరు నమ్మకంగా ఉంటే అద్భుతాలు మన జీవితంలో జరిగినప్పుడు, మనల్ని చూసినప్పుడు, అక్కడ అబ్రహామును చూసినప్పుడు ఏమన్నారు తెలుసా వాళ్ళు? నీవు మా మధ్యలో మహారాజు అయ్యా. హల్లెలూయా. పరదేశిని ఏమంటున్నాడు ఆయన? మా మధ్యలో నువ్వు మహారాజు. ఈరోజు మనల్ని అంటున్నారు, మా హిందూ దేశంలో మీరు ఉండాల్సిన వాళ్ళు కారు, ఇక్కడ ఉండాలి అని అంటే సో అండ్ సో లక్షణాలు ఉండాలి, మీరు ఇలా లేరు కనుక మా దేశస్తులు కారు, ఎక్కడి నుంచో తెచ్చిన ఆ క్రైస్తవ్యాన్ని మీరు ఆచరిస్తూ వెళుతున్నారు, మీరు మా వాళ్ళు కాదంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమనాలి? మీరు పరదేశులు అయినా కూడా మీరు మహారాజులు అయ్యా అనాలి. హల్లెలూయా. అలా అనాలి అని అంటే పరిశుద్ధాత్ముడికి మాత్రమే సాధ్యం. రాబోతున్నాయి ఆ దినాలు. హల్లెలూయా. మనల్ని గొప్ప చేస్తాడు దేవుడు, మనుష్యులు నీకు భయపడేటట్టు చేస్తానంటాడు. అర్థమవుతుందా? ఇట్టి కార్యాలు జరగాలి అంటే ఏం రావాలి ప్రియాంక? పరిశుద్ధాత్ముడు మనలోనికి రావాలి, మనము ఆయనలో ఫలించాలి, ఎదగాలి, అనుదినము ఆయనతో సహవాసం చేయాలి. ప్రతిదినము ఆపదల కోసం, అక్రతల కోసం కాదు, అనుదినము ప్రతిదినము. ఇప్పుడు మరి ఎందుకు ఇక్కడ ఎంత ఆరాధన చేయిస్తాను రోజు? నేను అక్కడ ఆత్మ మూమెంట్ వచ్చాకే నేను ఇక్కడ కూర్చోవాలి. వచ్చేటప్పుడు రకరకాల మైండ్స్ తోటి వస్తాం ఇక్కడికి. మనం ఇలా వచ్చేగానే అయిపోతుందా? అవ్వదు. మనం ఇంట్లో చాలా అక్కరతలు, అవసరతలు, బాధలు, బంధకాలు, సమస్యలు, రోడ్లో వచ్చేటప్పుడు అనేక రకాల టెన్షన్స్, టైము, పనులు, ఇలా అంతా వచ్చి ఇక్కడ కూర్చోగానే అప్పుడు మళ్ళీ మనం ప్లెజెంట్గా అయిపోవాలంటే పరిశుద్ధాత్మ సన్నిధి అలా ఆవరించాలి మనల్ని. హల్లెలూయా. అప్పుడు కదా మనం ప్రార్థించినప్పుడు అది ఫలభరితంగా మార్చబడుతుంది. కాబట్టి ప్రతి దినము మనం చేసేది ఆయనతో సహవాసమే. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఫలిస్తారు, ఎప్పుడు ఆగిపోతారు, ఎప్పుడు దుఃఖపడతారు, ఎలా మనం ఆయన మోసం చేస్తాం, ఎలా ఆయన ప్రవాహం ఆగిపోద్దని అన్ని అంశాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను చెప్పిన కరెక్షన్స్ అన్నీ మీరు చేసుకోవాలి. ఒకరు అవిధేయత చూపించారు, ఒకరు దేవుణ్ణి మోసం చేశారు, ఒకరు దేవుని దగ్గర అబద్ధములాడారు. అంతేనా? అంటే నేను ఎవరిని పేర్లు పెట్టి చెప్పట్లేదు, మనల్ని మనం పరిశీలించుకోమంటున్నాను. ఒకరు ఆత్మను ఏం చేశారంట? సంసోను వలె నిర్లక్ష్యము చేశారు. నిర్లక్ష్యం చేశాడు. అసలు ఆత్మ అంటే ఏంటి? నా జుత్త పడుకుంటాడు వేశ్య తొడలో, అది కత్తిరించుకో, జడలు వేసుకుంటావా వేసుకో, నూనె బాగా రాయి అంటున్నాడు, బాగా మసాజ్ చేయి అంటున్నాడు. అంటే ఏంటది? నిర్లక్ష్యము. వ్యక్తిగత నిర్లక్ష్యము ద్వారా పరిశుద్ధాత్ముడు ఆగిపోతాడు. వ్యక్తిగత నిర్లక్ష్యం, సంఘ నిర్లక్ష్యం కాదు అది. ఇవన్నీ మీరు సరి చేసుకుంటే అది మీ ఆసక్తిని బట్టి ఉంటుంది. నాలో ఏమీ లేదు. మీరు ఆసక్తి కలిగి పోగొట్టుకున్న సమస్తాన్ని నేను పొందుకోవాలి నాయన, ఈ రోజు నుంచి అనుదినము నీతో నేను కనెక్ట్ అయి ఉంటాను, ఇవిగో నా విధేయతలు ఇవి అని మీరు రాసుకోవాలండి. మీరు రాసుకోవాలి. ప్రభు అంటాడు, రిటర్న్గా చూపించు. పరిగెత్తేవాడు పరిగెత్తుతూ చదవగల వీలుగా పలక మీద రాయి, ఇర్మియా గ్రంథస్థం చేయి, ఇవన్నీ రాసి పక్కన పెట్టు, ఇవన్నీ రాసి నాకు చదివి వినిపించు. ఇవన్నీ దేవుడి మాటలు. మీకు అర్థమవుతుందా? కాబట్టి మీరు ఏం చేయాలి? డైరీలో రాసుకోవాలి. అప్పుడు మీకు ఏమొచ్చిందో కూడా డైరీలో రాసుకోండి. అప్పుడు జ్ఞాపకం ఉండిపోద్ది మనకి. సరేనా? ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవానికి వందనాలు, సర్వాంతర్యామినికి వందనాలయ్యా, సర్వశరీరులకు దేవుడానికి వందనాలు, సకలాశీర్వాదాలకు కారణభూతుడవైన మా ప్రియ తండ్రి నీకు వందనాలు. నీవు మాట్లాడితేనే మేము బ్రతుకుతామయ్యా. మీ మాటల్లో మాకు జీవం ఉందయ్యా, అది మాలో ప్రవహించిందయ్యా. ఈరోజు మేము ఒప్పుకొనుచున్నాము. ఈ వర్తమానం యూట్యూబ్లో కూడా అందరూ వింటున్నారు, వారందరి జీవితాల్లో కూడా మార్పు రావాలి. ఎలా ఉన్న వాళ్ళం అలా ఉండిపోవడానికి వీల్లేదు నాయన. ఆత్మకార్యాలు జరిగించండి. ఈ ప్రవాహము మా పట్టణాన్ని తడపాలి, మా రాష్ట్రాన్ని తడపాలి,
మా దేశాన్ని తడపాలి. సమయం కోసం ఎదురు చూస్తున్నాము తండ్రి. మా సమయం ఎప్పుడో ఎదురు చూస్తున్నామయ్యా. సమయాలు నీ ఆధీనంలో ఉన్నాయి. మమ్మల్ని వాడుకోండి నాయన. ఈ చిన్న గుంపును వాడుకోండి అయ్యా. మమ్మలను వాడుకోండి ప్రభువా. నాయన సహాయము చేయమని, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, వినుచున్న వారందరినీ దీవెనకరంగా మార్చమని, వారిని కూడా వాడుకోమని యేసయ్య శ్రేష్ఠ నామములో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.